అందరికీ నమస్తే అండి. మాది ఇక్కడ కూకట్పల్లి వై జంక్షన్, ముసాపేట వై జంక్షన్ కూడా అంటారు. ఇక్కడ మాది నర్సరీ ఉందండి, శ్రీ వీరభద్ర నర్సరీ. మా దగ్గర అన్ని రకాల ప్లాంట్స్ ఉన్నాయండి, ఇండోర్ అండ్ అవుట్డోర్ ప్లాంట్స్. మనకి కడియం నుంచి అండ్ పూణే నుంచి కూడా ఇన్పుట్ అవుతూ ఉంటాయి ప్లాంట్స్. మీకు ఎయిర్ ప్యూరిఫై ప్లాంట్ అంటే ఆక్సిజన్ రిలీజ్ చేసి ప్లాంట్స్తో అన్నీ మొత్తం ఏ టు జెడ్ అన్ని ప్లాంట్స్ ఉంటాయండి. అలాగే మనకి ఇండోర్లో ఈ రకాలన్నీ వస్తాయండి. మొత్తం ఇండోర్లో వచ్చి మనకి ఇది అగ్లోనిమ్లో వెరైటీ, ఇది వచ్చి 250 పడుతుందండి. ఇవి అయితే స్నేక్ ప్లాంట్స్ అండి. స్నేక్ ప్లాంట్లో మనకు చిన్నవి కూడా ఉన్నాయండి. ఈ స్నేక్ ప్లాంట్ అంటారు, ఎయిర్ ప్యూరిఫై ప్లాంట్. ఇందులో పీస్ లిల్లీ, నెక్స్ట్ స్వాత్ పైలు అని కూడా పిలుస్తారు దాన్ని. ఈ ప్లాంట్ అండి, అది పీస్ లిల్లీ అండ్ స్వాత్ పైలు అని 2 పేర్లు ఉంటాయి. ఇవి అయితే మనకి ఇండోర్ కూడా అవుట్డోర్. ఈ షెమీ షేడ్ అండి, ఇది పీస్ లిల్లీ అన్నది ఫుల్ ఇండోర్ రాదు. స్నేక్ ప్లాంట్ అయితే ఇండోర్ అవుట్డోర్ కూడా వస్తాయండి మనకి. అలాగే మనకి అవుట్డోర్ ప్లాంట్స్, ఇండోర్ ప్లాంట్స్, గులాబీలు, చామంతులు అన్నీ ఏ టు జెడ్ అన్నీ ఉంటాయండి మన దగ్గర. మనీ ప్లాంట్స్, హ్యాంగింగ్స్, మొత్తం మనకి హ్యాంగింగ్స్లో అయితే ఇట్లా వస్తాయండి. మొత్తం ఇలా మనకి హ్యాంగింగ్స్లో పెట్టుకోవచ్చు. నెక్స్ట్ మనకి లక్కీ బ్యాంబోస్ అంటే ఇంట్లో లక్కీ బ్యాంబోస్ అని వస్తాయండి. ఇవి వాటర్లో ఉంటాయి అండ్ కోకోపీట్తో కూడా ఇవి ఉంటాయి మన దగ్గర. అలాగే మనకి చాలా ఉంటాయండి రకాలు. ఇందులో ఇవన్నీ కంప్లీట్ ఇండోర్ ప్లాంట్స్ అండి. మామూలుగా మనకి అవుట్డోర్ ప్లాంట్స్ కట్ అవుతే అటు సైడ్ ఉన్నాయండి. ఫ్లవర్ ఐటమ్, అవుట్డోర్ ప్లాంట్స్, పామ్ ట్రీస్, మనకి ఆర్కే పామ్ ట్రీస్ అయితే అటు సైడ్ ఉన్నాయండి. అవి కూడా ఎయిర్ ప్యూరిఫై ప్లాంట్స్ అండి. ఈ సక్లెన్స్ అంటారండి, ఇవి కూడా ఎయిర్ ప్యూరిఫై ప్లాంట్స్. ఇవి మనకి ఇండోర్లో వస్తాయండి. మనకి షెమీ షేడ్ అయితే ఇంకా బాగుంటుంది. ఫుల్ ఇండోర్ కన్నా షెమీ షేడ్ అయితే చాలా బాగుంటుందండి. ఫుల్ ఇండోర్లో అయితే లైఫ్ టైం ఎక్కువ ఉండదు, షెమీ షేడ్లో అయితే బాగుంటాయండి. ఇందులో చాలా రకాలు ఉన్నాయండి సక్లెన్స్లో. మనకి ఇది క్యాక్టస్ అంటారు. ఇందులో మొత్తం ఒక 5 రకాలు ఉంటాయండి. మనకి 2 రోజుల్లో లోడ్ వస్తాయి, అప్పుడు ఉంటాయండి. ఇంకా మనకి సింగోనియం అండి, ఇది కూడా కంప్లీట్ ఇండోర్ ప్లాంట్ అండి. మొత్తం ఇది కూడా మనకు బాగా వస్తుందండి ఇండోర్లో. ఎయిర్ ప్యూరిఫై ప్లాంట్. నెక్స్ట్ చాలా బాగుంటుందండి ఫెయిల్యూర్ లేకుండా ఈ ప్లాంట్. మనీ ప్లాంట్స్లో మొత్తం 3 రకాలు ఉన్నాయండి. ఇది గోల్డెన్ మనీ ప్లాంట్ అండి. మొత్తం ఇది ఫుల్ ఇండోర్ పెట్టుకోవచ్చండి, అవుట్డోర్ రాదు, ఫుల్ ఇండోర్. వాటర్ తక్కువ వేసుకోవాలండి. ఇది కూడా ఎయిర్ ప్యూరిఫై ప్లాంట్ అండి. నెక్స్ట్ ఇందులో గ్రీన్ మనీ ప్లాంట్ ఒకటి ఉంటుందండి. ఇది గ్రీన్ మనీ ప్లాంట్. మొత్తం ఇందులో మొత్తం 3 రకాలు ఉన్నాయండి, గోల్డ్, గ్రీన్ అండ్ వైట్. మనీ ప్లాంట్స్లో మనకి స్టిక్తో ఉండి కూడా ఉన్నాయండి. మనకి ఇలా స్టిక్తో కూడా వస్తాయి మనీ ప్లాంట్స్. ఇవి కూడా కంప్లీట్ ఇండోర్లో పెట్టుకోవచ్చండి. ఇవి మనకి షో ప్లాంట్స్ అండి. ఇవి మామూలుగా షోగా ఉంటాయి, గ్రీన్ ఎయిర్గా ఉంటుంది, లైఫ్ కూడా ఎక్కువ ఉంటుంది. ఇందులో పెద్దవి ఉన్నాయి, చిన్నవి ఉన్నాయండి. మామూలుగా ఇలా గ్రీన్గా పుష్గా అందంగా వస్తాయండి. ఇందులో వేరే రకం, ఇది వైట్ అండి. ఇది కూడా బాగుంటుంది సార్ మనకి ఇండోర్లో. నెక్స్ట్ ఈ శాంక్ ఆఫ్ ఇండియా, ఇండోర్ అండ్ అవుట్డోర్, కంప్లీట్ ఇండోర్ కంప్లీట్ అవుట్డోర్ కూడా వస్తుందండి ఈ ప్లాంట్స్. ఇవి కూడా బాగుంటాయండి. ఈ కలర్ కాటన్స్ అంటారండి, కోలియస్. ఇందులో మొత్తం మనకి ఒక 8 కలర్స్ ఉంటాయండి. ఒకటి వచ్చి 50 రూపీస్ ఉన్నాయి, 120 ఉన్నాయి. అలాగే మనకి మందారాల్లో రకాలు ఉన్నాయండి. నెక్స్ట్ మినీ జ్వరం, ఇవి మనకు బార్డర్లో కట్టేసుకోవచ్చు. కంటిన్యూస్గా ఫ్లవర్స్ వస్తాయి, 365 డేస్ ఫ్లవర్స్ వస్తూనే ఉంటాయండి. ఇవి ఎప్పుడు కూడా అసలు సీజన్ అన్ సీజన్ అని ఏమి ఉండదు, కంటిన్యూస్గా వచ్చి ఫ్లవర్ ఐటమ్ ఇది ఒకటి ఉన్నది మందారాలు. నెక్స్ట్ మన దగ్గర మల్లి చెట్లు కూడా ఉన్నాయన్న. ఎనీ టైం సీజన్ గట్ట కాదు, ఎనీ టైం ఫ్లవర్ వచ్చి మల్లి చెట్లు కూడా ఉంటాయి, కంటిన్యూస్గా ఫ్లవర్స్ వస్తాయి మనకి. ఇందులో స్టెప్పులు ఉంటాయి, మామూలుగా బొండు మల్లి 2 రకాలు ఉన్నాయండి ఇందులో. నెక్స్ట్ మన దగ్గర నందివర్ధన, గోవర్ధన, ఇవి మనకి టేబుల్ రోజెస్ అన్న యాంగిల్స్లో వేసుకోవచ్చు, మామూలుగా పాట్లో కూడా పెట్టుకోవచ్చు. కంటిన్యూస్గా ఫ్లవర్స్ ఉంటాయి, ఎప్పుడు చెట్టు నిండా అయితే బాగుంటుంది ఫ్లవర్స్ ఇవి. నెక్స్ట్ మనకి మినీ నందివర్ధన అన్ని, అంటే మనకి కుండీలు వేసుకుని హైట్ రావు, గుబురుగా వస్తే ఫ్లవర్స్ అయితే 365 రోజులు ఫ్లవర్స్ వస్తూనే ఉంటాయి కంటిన్యూస్గాని. నెక్స్ట్ 100 వరాలు అన్న. 100 వరాలు అంటే మనకి ఇందాక ఇజ్జోరాన్ని చూపెట్టు కదా, అందులో ఇది పెద్దది. ఇందులో పింక్ కలర్ ఉన్నది, రెడ్ కలర్ ఉన్నదన్న. ఇవి కూడా కంటిన్యూస్గా ఫ్లవర్స్ వస్తూనే ఉంటాయి. నెక్స్ట్ చామంతి అన్న, మనకి సీజన్ వరకు ఏం రావట్లేదు, చామంతి ఎప్పుడు పడితే అప్పుడు వస్తున్నాయి. ఇందులో మొత్తం మనకి ఒక 5 కలర్స్ ఉన్నాయి. ఇది ఎల్లో, ఇవి కూడా బాగా వస్తాయన్న. నెక్స్ట్ గులాబీల్లో కాశ్మీర్ గులాబీలు అన్న. కాశ్మీర్ గులాబీ అంటే ముళ్ళు ఉండదు, అందులో 2 కలర్స్, వైట్ అండ్ ఇది వైట్, నెక్స్ట్ పింక్ కలర్, ఈ 2 కలర్స్ వస్తాయి. కంటిన్యూస్గా ఫ్లవర్స్ ఉంటాయి 365 రోజులు. ఇంకా అసలు మనకి ముళ్ళు ఉండదు, చెట్టు నిండా డైలీ ఒక 10 ఫ్లవర్స్ అన్న వస్తాయి డైలీ. నెక్స్ట్ ఈ బెంగళూరు రోజెస్. బెంగళూరు రోజెస్లో నార్మల్ ఇంక డైలీ అంటే వస్తాయి, తక్కువగా వస్తాయి. ఆరెంజ్ కలర్, రెడ్ కలర్, పింక్ కలర్, వైట్ అలాగ ఉంటాయండి. ఇవి మనకి లిల్లీ ఫ్లవర్స్ అంటే ఇలాగ వస్తాయన్న. మనకి ఇవి కంటిన్యూస్గా ఉంటాయి, ఇవి కూడా బాగుంటాయి. ప్లాంట్ కూడా హైట్ పెరగదు, నీట్గా ఉంటుంది. నెక్స్ట్ కాగడా మల్లి, ఇవి కూడా బాగానే వస్తాయన్న. ఇవి కూడా కంటిన్యూస్గా ఫ్లవర్స్ వస్తూ ఉంటాయి.
నాటు గులాబీ అన్న, అంటే మన లోకల్ గులాబీ అంటారు కదా, అందులో మనకి పన్నీర్ గులాబీ అండ్ అందులో వైట్, ఈ 2 కలర్స్ ఉన్నాయన్న మనకి. నెక్స్ట్ మనకి షో ప్లాంట్స్ అన్న ఇక్కడ నుంచి ఈ క్రిస్మస్ స్టైల్ అన్న ఇవి. మన నెక్స్ట్ ఈ సైప్రస్ అన్న, ఈ స్పైడర్ ప్లాంట్ అంటారో పెననస్ అంటారో, మనకి ఇది కూడా ఎయిర్ ప్యూరిఫై ప్లాంట్ అన్న ఇది కూడా. నెక్స్ట్ మన దగ్గర ఫ్రూట్ ఐటమ్ కూడా ఉంటుందన్న, మనకి జామ, ఇది టైవాన్ జామ. మనకి ఇది కుండీలు వేసుకోవచ్చు అన్న, నేల మీదే కదా కుండీలు వేసుకోవచ్చు, బాగా వస్తాయి. ఇవి హైట్ కూడా పెద్ద హైట్ పెరగదు, మొక్క హైట్ తొక్కులో కాయలు వచ్చి దాంట్లో టైవాన్ జామ చాలా బాగుంటుంది అన్న. ఇది స్టార్ లైట్ అంటారు, పైకస్ అంటారు, స్టార్ లైట్ పైకస్. ఇది కూడా మనకి అపార్ట్మెంట్లో గట్ట ఫ్రంట్ ఫేసింగ్ గట్ట బాగుంటుంది అన్న, హైట్ పెరగదు, గుబురుగా వస్తుంది, చెట్టు చూడడానికి చాలా బాగుంటుంది. ఇందులో 2 రకాలు ఉంటాయన్న, ఇవి ఏమో బ్లాక్ పైకస్, ఇది కూడా చాలా బాగుంటుంది అన్న, ఇది కూడా హైట్ పెరగదు, గుబురుగా వస్తుంది. షేప్లో మనకి ఎలా కావాలంటే అలా ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ పామ్ ట్రీస్ అన్న, మనకి ఇప్పుడు ఇది ఎయిర్ ప్యూరిఫై ప్లాంట్స్లో ఇది ఒకటి నెంబర్ 1 అన్న. పామ్ ట్రీస్ అంటే ఎట్లా వస్తుంది, చాలా బాగుంటుంది. ఇందులో మొత్తం 3 సైజులు ఉన్నాయన్న మనకి. ఒకటి సైజ్ వచ్చి 80 రూపీస్ కానించి 60 ఉంది, ఇది అయితే 150. దీని నెక్స్ట్ సైజ్ అంటే పెద్దవి వస్తాయన్న, అవి అయితే మనకి 350 పడతాయన్న ఇవి పెద్దవి. నెక్స్ట్ మనకి క్రాటన్స్ అన్నీ ఉంటాయన్న మన దగ్గర, చిన్నవి కానించి పెద్దవి అన్నీ A to Z అన్ని క్రాటన్స్ ఉంటాయి. రసిన మహాత్మలు ఇంక ఇప్పుడు ఇవి ఉన్నాయంటే షోగా ఇక అందంగా బాగుంటాయన్న. ఇవి కుండీలు వేసుకోవచ్చు, ఇవన్నీ నేల మీద అనే అవసరం లేదు, మన కుండీలు వేసుకుని పెంచుకునిగా ఉన్నట్టు ఉంటాయి. నెక్స్ట్ మన దగ్గర విరజాజి కట్ట ఉంటాయన్న, విరజాజి ఫ్లవర్స్ అని మీకు తెలిసే ఉంటుంది. ఈ సీజన్ వరకు ఏం కాదు, విరజాజి అంటే ఇప్పుడు కంటిన్యూస్గా వస్తుంది విరజాజి ఒకటి. సన్నజాజి అయితే సీజన్ వరకు ఎండాకాలం ఒకటే వస్తుంది అన్న. నెక్స్ట్ గన్నేరు ఫ్లవర్స్ అన్న, ఇవి మనకి ఎప్పుడు 365 డేస్ ఫ్లవర్స్ వస్తాయి. గన్నేరులో కూడా 2 రకాలు ఉన్నాయి, ఇది హైబ్రిడ్ కుండీలు వేసుకునేది, మన కుండీలోనే ఫ్లవర్స్ వస్తూనే ఉంటాయి. నెక్స్ట్ మనకి నాటువి అయితే ఇక్కడ ఉంటాయన్న, అవి నేల మీద వేసుకున్నాను, కుండీలో అయితే ఫ్లవర్స్ రావు అవి. ఇది మనకి జామ చెట్లు అనేవి మనకి కుండీల్లో వేసుకుని వచ్చేలాగే. మన దగ్గర అరటి మొత్తం 3 రకాలు ఉన్నాయి, కొప్పర, చక్కెరకేళి, దేశవాళి 3 రకాలు ఉన్నాయి, ఉసిరి చెట్లు. నెక్స్ట్ మనకి నిమ్మ చెట్లు కూడా ఉన్నాయన్న, నిమ్మ చెట్లు కూడా మనకి హైట్ పెరగవు, హైట్ తొక్కులోనే మనకి కాయలు వస్తాయి. ఇంక ఇటు సైడ్ ఉన్నాయన్న నిమ్మ చెట్లు. నెక్స్ట్ మన దగ్గర అన్నీ ఉంటాయన్న, కరివేపాకుతో కరివేపాకు ప్లాంట్తో శుద్ధ అన్నీ ఉంటాయి. మామిడి చెట్లు అన్న మనకి, అందులో మామిడి పునాస ఉన్నది, నిత్యం కాసి మామిడి కూడా ఉన్నాయన్న, బంగిడి పిల్లలు ఉన్నాయి, రసాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయన్న మన దగ్గర మామిడి చెట్లు. ప్లాంట్ వచ్చి కాస్ట్ స్టార్టింగ్ మామిడి చెట్లు అయితే 150 కానించి ఉన్నాయన్న, 150 కానించి 700 వరకు మామిడి చెట్లు ఉన్నాయి. జామ అయితే మనకి 100 కానించి 800 వరకు ఉన్నాయన్న. సైజుని బట్టి కాస్ట్ ఉంటుంది, అంటే ప్లాంట్ హైట్ పెరగలేని అయితే రేట్ ఎక్కువ ఉంటుంది. నార్మల్ జామ అయితే దేశవాళి అయితే 100 రూపీస్ అన్న స్టార్టింగ్ రేటు. మనకి చెట్లు వేసుకుని రోజ్ మిక్స్ అని ఎరువండి, ఇది ఓన్లీ రోజ్ ఫ్లవర్స్ వేసుకోవచ్చు, బాగా ఫ్లవర్స్ వస్తాయి. నెక్స్ట్ కంపోస్ట్ అండి, కిలో ప్యాకెట్స్ కానీ 25 kgs వరకు ఉన్నాయి. ఇది మొత్తం A to Z ఏ ప్లాంట్ కానీ వేసుకోవచ్చు. ఇది రేట్ వచ్చి మనకి 50 రూపీస్ పడుతుంది కిలో. అదే 5 kgs బ్యాగ్ అయితే 100 రూపీస్, 25 kgs బ్యాగ్ అయితే 250. అలాగే నెక్స్ట్ ఇండోర్ ప్లాంట్స్ వేసుకున్న కోకోపీట్, రెడ్ సాయిల్ మొత్తం అన్నీ మిక్స్ అయ్యి మన దగ్గర వస్తాయండి. నెక్స్ట్ పాట్స్ కూడా అండి, మనకి పాట్స్ వచ్చి సైజు మనకి 30 రూపీస్ కాడి నుంచి ఉన్నాయండి సార్, మనకి 30 కాడి నుంచి 50, 80 రూపీస్. నెక్స్ట్ ఇండోర్ ప్లాంట్స్ మనకి పింగని టైప్లో కాకుండా లైట్ వెయిట్గా కలర్ పాట్స్ అండి, ఇవి చాలా బాగుంటాయి, నీట్గా ఉంటాయి, లైట్ వెయిట్గా ఉంటుంది. ఇండోర్లో పెట్టుకోవడానికి పాట్ కూడా నీట్గా ఉంటాయి. ఇందులో రౌండ్ ఉన్నాయి, స్క్వేర్ టైప్ ఉన్నాయండి. అలాగే మనకి ఇత్తనాలు పెంచుకుని అది ఆకుకూరలు గట్ట వేసుకుని పాట్స్ అండి ఇవి మనకి పొడుగు ట్రైల్ అండి. ఇందులో అయితే ఆకుకూరలు గట్ట చాలా బాగుంటాయండి, మనకి చాలా బాగా నీట్గా వస్తాయి. కోకోపిట్టు మట్టి వేసుకుంటే సరిపోద్ది, ఇందులో ఇంకేమీ అవసరం లేదు ఈ పాట్స్. అలాగే అన్న మన దగ్గర స్వీట్స్ కూడా ఉంటాయి, ఆకుకూరలో మొత్తం కాయగూరలు A to Z అన్నీ మన దగ్గర. కొత్తిమీర, పాలకూర, చుక్కకూర, బచ్చల కూర, తోటకూర, గోంగూర, మెంతికూర అన్నీ ఆకుకూరలు. నెక్స్ట్ కాయగూరలు వంకాయ, చిక్కుడుకాయ, టమాటా, చెర్రీ టమాటా, బెండకాయ, బీరకాయ అన్ని రకాలు దొరుకుతాయన్న మన దగ్గర A to Z. మాది ఇక్కడ అడ్రస్ వై జంక్షన్ అండి, కోకట్పల్లి. కరెక్ట్గా మెట్రో పిల్లర్ నెంబర్ వచ్చి 870. ఇలాగ మనకి కోకట్పల్లి సర్వైంగ్లు కరెక్ట్గా బాలనగర్ వెళ్ళి సిగ్నల్ దగ్గర ఉన్నది నర్సరీ. హలో ఎవ్రీవన్, ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు JBTV తెలుగు. హాయ్ వ్యూవర్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ JBTV తెలుగు. Please subscribe JB Telugu News Channel. Hello everyone, I'm Neha Deshpande. Please subscribe to JBTV Telugu.